ప్రదోష కాలంలో ఎలాంటి పనులు చేయకూడదు? ప్రదోషం అంటేనే రాత్రి ఆరంభ సమయం. ప్రదోష కాలంలో ఎటువంటి పనులు చేయకూడదు? రాత్రి ఆరంభ సమయంలో గడప పైన కూర్చోకూడదు, వాకిలి ఓడవకూడదు, దీపారాధన అంతకంటే ముందే చెయ్యాలి, అప్పుడు చేయకూడదు. పక పక పకమని నవ్వకూడదు. ప్రదోష సమయంలో ప్రయాణం చేయకూడదు, కూర్చోవాలి, ఇంటిలోనికి వెళ్ళాలి, ధ్యానం చేయాలి, జపం చెయ్యాలి, మౌనవ్రతం పాటించాలి, దైవనామ స్మరణ చేయాలి. మనస్సులోనే ఎవరికి నష్టం కష్టం కలిగించే విధంగా మాట్లాడకూడదు. ఈ అంశాలన్నీ కూడా మనం అపరోక్షానుభూతి ద్వారా కూడా స్మరించుకోవచ్చు. కనిపించే విగ్రహం ఇది సగుణం, కానీ ఈ విగ్రహంలో శక్తి లేదు. శక్తి తీసుకువచ్చేటటువంటి మంత్రం ప్రదోష సమయంలో మనం జపం చేసేటటువంటి దైవనామస్మరణ, ఆ మంత్రం కనిపించదు కానీ శక్తి కలిగి ఉంటుంది. నిత్యానిత్య వరూపణ కానీ, లేక ప్రదోష సమయంలో చేసేటటువంటి చెయ్యకూడనటువంటి పనులు కానీ, చెయ్యవలసినవి చెయ్యకూడనివి తితిక్ష. ఆనందాన్ని కలిగి ఉండడమే తితిక్ష. ఏం జరిగినా నవ్వుతూ ఉండాలి, ఏ వ్యాధి వచ్చినా నవ్వుతూ ఉండాలి. దీని పేరు తితిక్ష అంటుంది ఈ వేదాంత శాస్త్రం. ఎప్పుడూ ఆనందంగా ఉండగలగడం, ఏం జరిగినా నాకు మంచి అనుకోవడం ఆనందం. నవ్వుతూ ఉన్నవాడిని ఎవరేం చేయగలుగుతారు? ఇలాంటి స్థితి తెచ్చుకోవాలి. ప్రదోష సమయంలో చెయ్యకూడని పనులు ఏవైతే ఉన్నావో తెలుసుకొని వాటిని చెయ్యకుండా ఉండడమే తితిక్ష సాధించేటటువంటి మార్గంలో ఇది మొదటి మెట్టు. ఎదుటి వారిని గేలి చేయకుండా ఉండడం, ఇంతకంటే మించిన గొప్ప సాధన ఉపాయ మార్గం మరి ఒకటి ఉంటుందా? ఎవరికి నష్టం కలిగించకుండా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నియంత్రణలో ఉండాలి, తక్కువ మాట్లాడాలి, దైవనామ స్మరణ చెయ్యాలి, ఇతరులకు సహాయం చెయ్యాలి. అనవసరపు ప్రయాణాలు చేయకూడదు. ఈ ప్రయాణాలు రెండు రకాలు, శారీరకంగా, మానసికంగా. అందుకే ఒకచోట కూర్చోండి అన్నారు. ప్రదోష సమయంలో సంధ్యావందనం చేసేటటువంటి అర్హత గలవారు చేసే సమయంలో కూర్చొని చెయ్యాలి. ఉదయం సమయంలో నిలుచొని చెయ్యాలి, పడమర వైపుగా తిరిగి చెయ్యాలి, తూర్పు వైపు తిరిగి చెయ్యకూడదు. ఇవన్నీ కూడా ప్రదోష సమయంలో తెలుసుకొని చేయవలసిన పనులలో కొన్ని మాత్రమే. దేవాసురా సంయత్త ఆసన్న తే దేవ ఆప్యేష్వమృజత అనేటటువంటి ఆరణ్యక మంత్ర భాగంలో ఈ ప్రదోష సమయంలో చేయకూడని పనులన్నీ చెప్పబడి ఉన్నవి. ముఖ్యంగా ఎవరిని దూషించకూడదు, ఇది నియమం. మౌనంగా ఉండడం ఇది గొప్ప బలం, సంఘ బలం. ఇది మౌనాన్ని మనం నిజంగా స్వీకరించగలిగితే ఇంతకంటే బలం మరి ఒకటి లేదు అంటుంది శాస్త్రం. ప్రదోష సమయంలో మాట్లాడడం దోషం, మౌనంగా ఉండాలి, ఇది బలం. చెయ్యకూడనిది మాట్లాడడం.